ప్రైజ్లా ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవితంలో సమస్యలు ఎలా వస్తాయంటే ఏదో అమ్మయ్యా అనుకునే లోపల ఎలా ఉంటాయట, మళ్ళీ అనుకోనటువంటి సమస్యలు వచ్చేస్తే ఎలాగంటే, ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ఉండిపోయారు, మొత్తానికి ఏదో వదిలేశాడు, వచ్చేసి ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. వెనక నుంచి ఏం చేస్తున్నాడు, వీళ్ళని వదిలిపెట్టేస్తే కుదరదు అని మళ్ళీ రథాలతో తరుముకుని వస్తున్నాడు. ముందుకెళ్దామని చూస్తే ఏమన్నదట, ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. ఏం చేయాలి ఇప్పుడు? మోషే మీద అనుకుంటున్నారు, అక్కడ సమాధులు లేవని ఇక్కడ చంపేయడానికి తీసుకొచ్చావా? కానీ దేవుడు అంటున్నాడు, మీరు నిలబడి దేవుని కార్యాలు చూడండి, ముందుకు సాగిపోండి. దేవుడు అంతటి ఎర్ర సముద్రంలో కూడా దాన్ని ఏం చేశాడట, గాలి వీచి పాయలుగా విభాగించాడు. దాంట్లో ఆరిన నేల మీద నడిచిపోయారు. శత్రువులు ఏమైపోయారట, సముద్రంలో మునిగిపోయారట. కాబట్టి గుర్తుపెట్టుకో, దేవుడు ఖచ్చితంగా నిన్ను